ఇక్కడ చూడండి ఆఫ్టర్ అంటే అర్థం ఏంటి, తరువాత, తరువాత అని అర్థం అండి, కంజంక్షన్ రూల్ వైజ్గా. ఓకే, ఆఫ్టర్ గోయింగ్ అంటే వెళ్ళిన తర్వాత. ఇక్కడ చూడండి ఆఫ్టర్ ఐ గో, నేను వెళ్ళిన తర్వాత, నేను వెళ్ళిన తర్వాత. ఈ రెండింటిలో తేడా ఏంటంటే ఇక్కడ చూడండి ఆఫ్టర్ గోయింగ్, ఆఫ్టర్ గోయింగ్ అని మాత్రమే ఉంది. అంటే ఇక్కడ ఎటువంటి నౌన్ కావచ్చు, అంటే సబ్జెక్ట్ అండి, ఎటువంటి సబ్జెక్ట్ కానీ నౌన్ కానీ లేదండి ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, అంటే సబ్జెక్ట్ నౌన్ కావచ్చు, సబ్జెక్ట్ ప్రనౌన్ కావచ్చు, ఎటువంటిది అనేది మీకు ఇక్కడ లేదు. ఓకేనా ఫ్రెండ్స్, కానీ ఇక్కడ స్పష్టంగా మీకు ఆఫ్టర్ తర్వాత సబ్జెక్ట్ ప్రనౌన్ అనేది తీసుకోవడం జరిగింది, సబ్జెక్ట్ని తీసుకోవడం జరిగింది. అంటే వెళ్ళిన తర్వాత అని ఇక్కడ ఉంది కాబట్టి ఆఫ్టర్ గోయింగ్, నేను వెళ్ళిన తర్వాత అని అన్నాం కాబట్టి ఆఫ్టర్ ఐ గో. అంటే ఇక్కడ స్పష్టంగా నేను అని చెప్తున్నామండి, ఇక్కడ కేవలం వెళ్ళిన తర్వాత అన్నాం, ఇక్కడ నేను వెళ్ళిన తర్వాత, అంటే ఇక్కడ నేను అని స్పష్టంగా చెప్తున్నాం. ఇలా నేను అని స్పష్టంగా నేను లేదా మీరు అనే పదాలను స్పష్టంగా చెప్పినప్పుడు మనం ఆఫ్టర్ తర్వాత సబ్జెక్ట్ని తీసుకొని దాని తర్వాత వెర్బ్ 1 లేదా వెర్బ్ 2 లేదా వెర్బ్ 3 వెర్బ్ 4 వెర్బ్ 5ని మీకు ఏ పదం తీసుకోవాలనుకుంటే ఆ పదం తీసుకోండి విత్ హెల్పింగ్ వర్బ్తో. కానీ ఇక్కడ చూసినట్లయితే ఆఫ్టర్ గోయింగ్ అంటే మనం అప్పుడప్పుడు అంటుంటామండి, వెళ్ళిన తర్వాత మీరు అతన్ని కలవండి లేదా వచ్చిన తర్వాత మీరు అతన్ని కలవండి. ఇలా వెళ్ళిన తర్వాత అండి, వెళ్ళిన తర్వాత లేదా వచ్చిన తర్వాత అని చెప్తుంటాం. స్పష్టంగా మీరు వెళ్ళిన తర్వాత అనట్లేదండి, ఇక్కడ మీరు వెళ్ళిన తర్వాత అని మనం అనట్లేదు, కేవలం వెళ్ళిన తర్వాత అని అంటున్నాం, వెళ్ళిన తర్వాత లేదా వచ్చిన తర్వాత అని అంటున్నాం. ఇలా వెళ్ళిన తర్వాత లేదా వచ్చిన తర్వాత, తిన్న తర్వాత, పడుకున్న తర్వాత, మాట్లాడిన తర్వాత అనే అటువంటి ఈ పదాలను తెలియజేయడానికి ఆఫ్టర్ అనే పదాన్ని ఉపయోగిస్తూ దాని తర్వాత వెర్బ్ 4నే వాడాలండి, తప్పకుండా వెర్బ్ 4నే వాడాలి. వెర్బ్ 1 కావచ్చు, వెర్బ్ 2 కావచ్చు, వెర్బ్ 3 కావచ్చు, వెర్బ్ 5 కావచ్చు, ఎటువంటి పదాలను కూడా వాడకూడదు, వెర్బ్ 4నే వాడాలి. అంటే ఇంగ్ ఫామ్నే వాడాలి, గోయింగ్, లెర్నింగ్, మీటింగ్, టీచింగ్ ఇటువంటి పదాలనే వాడాలి. ఓకేనా. కానీ ఒకవేళ మీరు స్పష్టంగా చెప్పినట్లయితే మీరు వెళ్ళిన తర్వాత లేదా నువ్వు వచ్చిన తర్వాత, నువ్వు కలిసిన తర్వాత, మీరు తిన్న తర్వాత, ఇలా స్పష్టంగా అండి మీరు, నేను, నువ్వు అనే అటువంటి పదాలను తెలియజేసినప్పుడు తప్పకుండా ఆఫ్టర్ అనే పదం తర్వాత మీరు ఎటువంటి సబ్జెక్ట్ని తీసుకోవాలనుకుంటే అటువంటి సబ్జెక్ట్ని తీసుకోండి. ఐ, యు, వి, దే, హీ, షీ, ఇట్, దట్. మీరు ఎటువంటి సబ్జెక్ట్ని తీసుకోవాలనుకుంటే అటువంటి సబ్జెక్ట్ని తీసుకోవచ్చు. దాని తర్వాత వెర్బ్ 1 లేదా వెర్బ్ 2 వెర్బ్ 3 వెర్బ్ 4 వెర్బ్ 5 మీరు ఎటువంటి పదాన్నైనా చెప్పుకోవచ్చు. ఓకేనా, హెల్పింగ్ వర్బ్తో కూడా చెప్పుకోవచ్చు. కానీ ఇలా వెళ్ళిన తర్వాత, తిన్న తర్వాత అంటే మాత్రం ఆఫ్టర్ తర్వాత ఇంగ్ ఫామే ఉండాలి. ఓకే, ఎగ్జాంపుల్స్ చూద్దామండి. ఆఫ్టర్ మీటింగ్ హిమ్ యు కెన్ గో, ఆఫ్టర్ మీటింగ్ హిమ్ యు కెన్ గో. అతన్ని కలిసిన తర్వాత మీరు వెళ్ళండి. ఆఫ్టర్ ఐ గో టు సుద్దపల్లి ఐ విల్ మీట్ మునిరాజ్. నేను సుద్దపల్లికి వెళ్ళిన తర్వాత నేను మునిరాజును కలుస్తాను. ఇందులో చూడండి, ఇక్కడ తేడా చూడండి, ఆఫ్టర్ మీటింగ్ హిమ్ ఉంది, ఇక్కడ చూసినట్లయితే ఆఫ్టర్ ఐ గో టు సుద్దపల్లి ఉంది, ఆఫ్టర్ ఐ గో టు సుద్దపల్లి ఉంది. ఇక్కడ నేను సుద్దపల్లికి వెళ్ళిన తర్వాత అన్నాం, ఇక్కడ స్పష్టంగా ఇక్కడ ఐ అనే ప్రణౌన్ని మనం సబ్జెక్ట్ని తీసుకున్నాం కాబట్టి ఇక్కడ నేను అని అన్నాం. ఇక్కడ ఆఫ్టర్ మీటింగ్ అన్నాం, ఇక్కడ కేవలం ఆఫ్టర్ మీటింగ్ అంటే ఐ కావచ్చు, హీ కావచ్చు, షీ కావచ్చు, ఎటువంటి సబ్జెక్ట్ని తీసుకోలేదు కాబట్టి అతన్ని కలిసిన తర్వాత అన్నాం కేవలం. ఆఫ్టర్ మీటింగ్ హిమ్ అంటే అతన్ని కలిసిన తర్వాత. ఇక్కడ ఆఫ్టర్ ఐ గో టు సుద్దపల్లి అంటే నేను సుద్దపల్లికి వెళ్ళిన తర్వాత అని వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఐ స్థానంలో ఐ అనేది తీసేయండి, రిమూవ్ చేసేసి ఈ గో స్థానంలో గోయింగ్ పెట్టండి. ఆఫ్టర్ గోయింగ్ టు సుద్దపల్లి అంటే సుద్దపల్లికి వెళ్ళిన తర్వాత అని వస్తుంది, అంతే తప్ప నేను సుద్దపల్లికి వెళ్ళిన తర్వాత అని చెప్పకూడదు. ఓకే, ఇక్కడ గో అనే పదం ఉంది కాబట్టి మనం ప్రణౌన్ని తీసుకున్నాం, అంటే సబ్జెక్ట్ ప్రణౌన్ని తీసుకోవడం జరిగింది. ఎందుకనంటే నేను అని స్పష్టంగా మనం చెప్పాము ఇక్కడ. ఓకే, నేను అని స్పష్టంగా చెప్పాము. ఇలా ఎప్పుడైనా కానివ్వండి నేను, మీరు, నువ్వు, వాళ్ళు, వీళ్ళు అనే అటువంటి పదాలని మనం స్పష్టంగా తెలియజేయడానికి ఆఫ్టర్ తర్వాత మనం సబ్జెక్ట్ని తీసుకోవడం జరుగుతుంది. ఐ, వి, షీ, హీ, ఇట్, దట్ అనే పదాలు. ఓకే ఫ్రెండ్స్, ఓకే.
ఐ డు నాట్ లైక్ వాకింగ్ ఎలోన్ ఆఫ్టర్ డార్క్. ఏమన్నాడు? ఐ డు నాట్ లైక్ వాకింగ్ ఎలోన్ ఆఫ్టర్ డార్క్ అంటే నేను చీకటి పడిన తర్వాత ఒంటరిగా నడవడానికి ఇష్టపడను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చెప్పిన సెంటెన్స్ ఇది ఏదైతే ఉందో ఇది ఈ ఆఫ్టర్ అనేది ప్రిపోజిషన్ రూల్ అండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ప్రిపోజిషన్ రూల్. అంటే ప్రిపోజిషన్ రూల్గా చూసినట్లయితే నౌన్ని వాడతాము, కంజంక్షన్ రూల్గా చూసుకున్నట్లయితే క్లాజెస్ అంటే కనెక్టెడ్ వర్డ్స్ అంటే ఒక రెండు పదాలను జోడించడానికి వాడడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, అంతేకాకుండా ఇందులో తేడా చూడండి. ఆఫ్టర్ ఐ గో టు సుద్దపల్లి అంటే ఇక్కడ కామా అండి, తప్పకుండా కామా అని మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఐ అరైవ్డ్ ఎట్ ద బస్ స్టాప్ ఆఫ్టర్ ద బస్ లెఫ్ట్ అంటే బస్సు వెళ్ళిపోయిన తర్వాత నేను బస్ స్టాప్ వద్దకు వచ్చాను. బస్ స్టాప్ వద్దకు వచ్చాను. ఇందులో చూడండి ఒకటి తేడా గమనించండి, ఇందులో ఎటువంటి కామా అనేది లేదండి. ఎందుకంటే ఆఫ్టర్ అనేది మనం తర్వాత క్లాజ్కి వాడాం. అంటే ఫస్ట్ వచ్చేసి మెయిన్ క్లాజ్ అంటే ఈ క్లాజ్ అనేది పక్కన పెట్టండి. ముందుగా మనం ఒకవేళ ఇక్కడ చూడండి ఆఫ్టర్, ముందుగా మనం ఆఫ్టర్ని తీసుకున్నట్లయితే సబ్జెక్ట్ స్థానంలో ముందుగా మనం ఆఫ్టర్ని తీసుకున్నట్లయితే ప్రారంభ పదంగా అందులో తప్పకుండా మనం కనెక్టెడ్ వర్డ్ ఏదైతే ఉంటుందో అక్కడ మనం కామా అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. కానీ ఆఫ్టర్ అనేది ముందు లేకుండా మనం మిడిల్లో తీసుకున్నట్లయితే అంటే వేరే కనెక్ట్ అంటే వేరే పదాన్ని మనం కనెక్ట్ చేయడానికి ముందుగా ఉన్నట్లయితే తప్పకుండా అందులో కామా అనేది వాడాల్సి ఉండదు. ఓకేనా? ఓకే, ఇక చూసినట్లయితే బిఫోర్ అండి. బిఫోర్ గోయింగ్ సేమ్ ఇది కూడా ఆఫ్టర్ లాగానండి. కానీ ఆఫ్టర్ అంటే అర్థం ఏంటి? తర్వాత. బిఫోర్ అంటే అర్థం ఏంటి? ముందు. ఓకే, బిఫోర్ గోయింగ్ ఇక్కడ చూసినట్లయితే బిఫోర్ ఐ గో, ఇక్కడ చూస్తే బిఫోర్ గోయింగ్, ఇక్కడ చూస్తే బిఫోర్ ఐ గో. ఇక్కడ బిఫోర్ గోయింగ్ ఉంది కాబట్టి వెళ్ళక ముందు అన్నాము. ఇక్కడ బిఫోర్ ఐ గో అంటే నేను వెళ్ళక ముందు, ఎందుకంటే ఇక్కడ ఐ అనేది మనం ప్రత్యేకంగా మెన్షన్ చేస్తాం కాబట్టి నేను వెళ్ళక ముందు అని చెప్తున్నామండి. ఓకేనా ఫ్రెండ్స్, బిఫోర్ గోయింగ్ దేర్ యు మీట్ మీ వన్స్ అక్కడికి వెళ్ళక ముందే మీరు ఒకసారి నన్ను కలవండి. బిఫోర్ షీ టాక్ టు మునిరాజ్ షీ షుడ్ నో అబౌట్ హిమ్ ఆమె మునిరాజుతో మాట్లాడక ముందే ఆమె మునిరాజు గురించి తెలుసుకోవాలి. ఇక్కడ చూడండి బిఫోర్ గోయింగ్ దేర్ అన్నాం కాబట్టి అక్కడికి వెళ్ళక ముందే, అక్కడికి వెళ్ళక ముందే. ఇక్కడ బిఫోర్ తర్వాత ఎటువంటి మనం సబ్జెక్ట్ని తీసుకోలేదండి. అంటే సబ్జెక్ట్ ప్రనౌన్ ఐ కావచ్చు, హీ కావచ్చు, షీ కావచ్చు, ఇట్ కావచ్చు, దట్ కావచ్చు, దే కావచ్చు, ఎటువంటి సబ్జెక్ట్ ప్రనౌన్ని మనం తీసుకోలేదు. కాబట్టి కేవలం ఇక్కడ అక్కడికి వెళ్ళక ముందే అని మాత్రమే చెప్పాము, అక్కడికి వెళ్ళక ముందే అని చెప్పాము. కానీ ఇక్కడ చూడండి బిఫోర్ తర్వాత సబ్జెక్ట్ ప్రనౌన్ని మనం తీసుకున్నామండి. ఏమని తీసుకున్నాం? షీ. కాబట్టి ఆమె అని మనం ప్రత్యేకంగా మెన్షన్ చేయాల్సి ఉంటుందండి. ఓకేనా ప్లస్ ఇక్కడ హీ ఉందంటే అతడు. బిఫోర్ షీ టాక్ టు మునిరాజ్ అంటే ఆమె మునిరాజుతో మాట్లాడక ముందే. ఓకే ప్లస్ ఇక్కడ షీ అనే సబ్జెక్ట్ మనం తీసుకోలేదనుకోండి, ఒకవేళ సబ్జెక్ట్ మనం తీసుకోకపోతే ఈ టాక్ అనే పదాన్ని మనం వెర్బ్ ఫోర్గా మార్చాలి. బిఫోర్ టాకింగ్ టు మునిరాజ్, బిఫోర్ టాకింగ్ టు మునిరాజ్ అంటే మునిరాజుతో మాట్లాడక ముందే అని అర్థం. ఆమె అనే అటువంటి పదాన్ని తొలగించాల్సి ఉంటుంది. బిఫోర్ టాకింగ్ టు మునిరాజ్ అంటే మునిరాజుతో మాట్లాడకముందు. ఓకే ఫ్రెండ్స్, ఇలా అంటే మనం ఏదైనా ఒక నౌన్ అంటే ఏదైనా ఒక నౌన్ కావచ్చు, సబ్జెక్ట్ స్థానంలో నౌన్ లేదా ప్రనౌన్ మనం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా బిఫోర్ తర్వాత మనం ఏది తీసుకున్నా కానీ అందులో వర్బ్ 1, వర్బ్ 2, వర్బ్ 3, వర్బ్ 4, వర్బ్ 5 మీరు ఏదైనా చెప్పుకోవచ్చు. కానీ ఒకవేళ ఎటువంటి సబ్జెక్ట్ని తీసుకోకపోతే, ఎటువంటి సబ్జెక్ట్లో ఉన్న నౌన్ని లేదా ప్రనౌన్ని తీసుకోకపోయినట్లయితే తప్పకుండా మీరు వెర్బ్ 4నే వాడడం జరుగుతుందండి. ఇక్కడ గోయింగ్ ఉంది కదండి, ఇలా వెర్బ్ 4నే మాత్రమే వాడడం జరుగుతుంది. గోయింగ్, ఈటింగ్, మీటింగ్, లెర్నింగ్, టీచింగ్ ఇటువంటి పదాలనే వాడడం జరుగుతుంది. ఐ డు నాట్ మీట్ హిమ్ బిఫోర్ ఐ స్పీక్ విత్ హిమ్. నేను అతనితో మాట్లాడక ముందు నేను అతన్ని కలవను. నేను అతనితో మాట్లాడక ముందు నేను అతన్ని కలవను. ఐ అరైవ్డ్ ఎట్ ద బస్ స్టాప్ బిఫోర్ ద బస్ లెఫ్ట్.
బస్సు వెళ్ళిపోవడానికి ముందే నేను బస్ స్టాప్ వద్దకు వచ్చాను. ఇందులో కూడా సేమ్ అండి, ఆఫ్టర్ మాదిరిగా కామా అనేది వాడడం జరుగుతుంది. ఓకేనా? ఇందులో చూడండి కామా ఎక్కడ కూడా లేదు, ఎందుకంటే ఇక్కడ మనం ముందుగా బిఫోర్ని తీసుకోలేదు. అంటే ఈ కనెక్టెడ్ వర్డ్స్, ఈ క్లాజెస్ అనేది మెయిన్ క్లాజెస్ ఇవి అనేది గ్రామర్కి అవసరం, కానీ స్పోకెన్కి అయితే అవసరం లేదు. కానీ ఒకవేళ గ్రామర్కి అని అంటే మనం ముందుగా ఏదైతే క్లాజ్ అనేది ఇక్కడ ఉందో మెయిన్ క్లాజ్ అనేది, ఈ క్లాజెస్ కాకుండా ఇక్కడ మిడిల్లో మనం బిఫోర్ వాడినప్పుడు ఇక్కడ కామా అనేది తప్పకుండా వాడకూడదు. ఒకవేళ బిఫోర్ అనే పదాన్ని ప్రారంభంలో తీసుకున్నట్లయితే ఇక్కడ కామా అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మిడిల్లో అంటే మన కనెక్టెడ్ వర్డ్, ఇక్కడ షీ షుడ్ నో అబౌట్ హిమ్, ఈ వర్డ్ని మనం కనెక్ట్ చేసాం కాబట్టి ఇక్కడ కామాని వాడడం జరుగుతుంది. ఓకే, ఇక చూసినట్లయితే వెన్ అండి. వెన్ అంటే అర్థం ఏంటి అంటే చేస్తున్నప్పుడు అండి. చేస్తున్నప్పుడు అంటే మనం అప్పుడప్పుడు అంటుంటాం నేను చేస్తున్నప్పుడు, లేదా నేను వెళ్తున్నప్పుడు, నేను మాట్లాడుతున్నప్పుడు అతన్ని కలిశాను. నేను మీతో మాట్లాడుతున్నప్పుడు అతన్ని కలిశాను. నేను మీకు చెప్తున్నప్పుడు అతన్ని చూశాను. ఇలా చెప్తున్నప్పుడు అండి, చెప్తున్నప్పుడు, వెళ్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు అనే అటువంటి పదాన్ని తెలియజేయడానికే ఇక్కడ వెన్ అనే పదాన్ని మనం వాడడం జరుగుతుంది. ఓకే, ఎగ్జాంపుల్ చూసినట్లయితే వెన్ హీ కాల్డ్ మీ ఐ వాజ్ బిజీ విత్ మై ఆఫీస్ వర్క్. అతడు నన్ను పిలిచినప్పుడు నేను ఆఫీస్ పనిలో బిజీ ఉన్నాను. వెన్ యు ఆర్ డూయింగ్ దట్ వర్క్ ఐ కేమ్ హియర్. మీరు ఆ పని చేస్తున్నప్పుడు నేను ఇక్కడికి వచ్చాను. వెన్ ఐ విల్ బి టాకింగ్ టు హర్ యు కెన్ లీవ్. నేను ఆమెతో మాట్లాడుతున్నప్పుడు మీరు వెళ్ళిపోండి. హీ ఆస్క్డ్ మీ వెన్ యు ఆర్ లీవింగ్. మీరు వెళ్తున్నప్పుడు అతడు నన్ను అడిగాడు. హీ ఆస్క్డ్ మీ వెన్ యు ఆర్ లీవింగ్. ఇక్కడ చూడండి, ఈ సెంటెన్స్ లో కూడా సేమ్ అండి. వెన్ అనేది మనం ప్రారంభంగా వాడినట్లయితే ఇక్కడ మనం ఇంకో వర్డ్ ని మనం కనెక్ట్ చేసే ముందు, ఇంకో క్లాజ్ ని మనం కనెక్ట్ చేసే ముందు ఇక్కడ కామా అనేది వాడాలి. కానీ ఈ సెంటెన్స్ లో చూడండి, వెన్ ని మనం మిడిల్లో తీసుకున్నాం, అంటే ఇంకో క్లాజ్ ని మనం ఇక్కడ కనెక్ట్ చేయలేదు. అంటే వెన్ తోటి ఇక్కడ మెయిన్ క్లాజ్ అనేది ఇదే కాబట్టి మనం మిడిల్లో ఉంది కాబట్టి ఇక్కడ మనం కామా అనేది తీసుకోకూడదు. ఓకే, వెన్ అంటే అర్థమైంది కదండి, ఎప్పుడైనా చేస్తున్నప్పుడు, వెళ్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు అనేటువంటి అర్థాలను తీసుకురావడానికి. ఓకే, ఇక చూసినట్లయితే వైల్ అంటే డగా అంటే ఇక్కడ చూడండి, వెళ్తుండగా, మనం అప్పుడప్పుడు అంటుంటాం వెళ్తుండగా, లేదా మాట్లాడుతుండగా, చేస్తుండగా, తింటూ ఉండగా అని అంటుంటాం. నేను వెళ్తుండగా అతన్ని చూస్తాను. నేను చేస్తుండగా మీరు వెళ్ళిపోయారు. చేస్తుండగా, మాట్లాడుతుండగా, వెళ్తుండగా అనే అటువంటి పదాలను తెలియజేయడానికి వైల్ అనే పదాన్ని వాడడం జరుగుతుంది. వైల్ యు ఆర్ గోయింగ్ టు ఆఫీస్ ఐ కాల్డ్ యూ. మీరు ఆఫీస్కి వెళ్తుండగా నేను మిమ్మల్ని పిలిచాను. వైల్ ఐ వాజ్ కమింగ్ ఫ్రమ్ మై హౌస్ ఐ సా మునిరాజ్. నేను మా ఇంటి నుండి వస్తుండగా నేను మునిరాజును చూశాను. ఈ సెంటెన్స్ లో చూడండి, వెళ్తుండగా, వస్తుండగా, ఇలా వస్తుండగా, వెళ్తుండగా, తింటూ ఉండగా, మాట్లాడుతుండగా అనే అటువంటి పదాలను తెలియజేయడానికి వైల్ అనే పదాన్ని వాడడం జరుగుతుంది. వైల్ హీస్ స్టడీయింగ్ యు డోంట్ డిస్టర్బ్ హిమ్. అతడు చదువుతుండగా మీరు అతన్ని మందలించకండి, డిస్టర్బ్ చేయకండి, విసిగించకండి అన్నట్టుగా అర్థం అవుతుంది. He did get in while the bus running. అతడు బస్సు నడుస్తుండగా ఎక్కాడు. ఇలా ఏదైనా ఒక పనిని చేస్తుండగా అనేటువంటి పదాన్ని తెలియజేయడానికి వైల్ అనే పదాన్ని వాడడం జరుగుతుంది. అంతేకాకుండా ఇందులో కూడా సేమ్ అంటే కామా రూల్ అనేది సేమ్. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ మనం వైల్ అనేది ముందుగా తీసుకున్నాం కాబట్టి ఇక్కడ వేరే క్లాజ్ ని, వేరే పదాలను మనం కనెక్ట్ చేసే ముందు ఇక్కడ కామాని వాడడం. ఇందులో అయితే వైల్ ని మనం మిడిల్లో తీసుకున్నాం కాబట్టి, అంటే క్లాజ్ అనేది ఇది మెయిన్ క్లాజ్ అనేది వేరే ఉంది కాబట్టి ఇక్కడ మనం కామా అనేది వాడడం జరగదు. ఓకేనా. వెనెవర్ అంటే అప్పుడల్లా అండి. అంటే ఏదైనా ఒక పనిని చేస్తున్నప్పుడల్లా, మాట్లాడుతుంటున్నప్పుడల్లా, లేకపోతే తింటున్నప్పుడల్లా అంటుంటాం. ఇలా ఏదైనా ఒక పనిని చేస్తున్నప్పుడల్లా అనే అటువంటి పదాన్ని తెలియజేయడానికి వెనెవర్ అనే పదాన్ని వాడడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, అంటే అప్పుడప్పుడు అంటుంటాం మీరు వచ్చినప్పుడల్లా ఇక్కడే ఉండండి, మీరు వచ్చినప్పుడల్లా అతన్ని కలవండి అని అంటుంటాం. ఇలా వచ్చినప్పుడల్లా, చేసినప్పుడల్లా అనేటువంటి పదానికే వెనెవర్ అనే పదాన్ని వాడడం జరుగుతుంది.
వెనెవర్ ఐ గో టు దుబాయ్ ఐ స్టే టు హోటల్. నేను దుబాయ్ పోయినప్పుడల్లా నేను హోటల్లో ఉంటాను. వెనెవర్ ఐ వెంట్ టు దుబాయ్ ఐ స్టేడ్ ఎట్ హోటల్. నేను దుబాయ్ పోయినప్పుడల్లా నేను హోటల్లో ఉన్నాను. ఇందులో చూడండి రెండింటిలో తేడా అంటే వెనెవర్ ఐ గో అని అన్నాము, ఇక్కడ వెనెవర్ ఐ వెంట్ అంటే సేమ్, అంటే ఒకటే కానీ కాకపోతే ఇది ప్రజెంట్లో ఉంది, అంటే మనం ఫ్యూచర్ గురించి అంటే ఒక ప్రజెంట్లో తెలియజేస్తున్నాం ముందు సెంటెన్స్, కానీ ఇది పాస్ట్ టెన్స్ గురించి తెలియజేస్తున్నాం కాబట్టి ఇక్కడ కూడా సేమ్ పాస్ట్లోనే రావాలండి. ఓకేనా ఫ్రెండ్స్, సెకండ్ క్లాజ్ కూడా పాస్ట్లోనే రావాలి. ఐ విల్ బ్రింగ్ యూ బ్యాక్ హియర్ వెనెవర్ యూ వాంట్. మీకు కావలసినప్పుడల్లా నేను మిమ్మల్ని ఇక్కడికి తీసుకొస్తాను. వెనెవర్ యూ ఆస్క్ మీ ఐ సే నో. నువ్వు అడిగినప్పుడల్లా నేను లేదని చెప్తాను. ఇలా వెనెవర్ అంటే ఏదైనా ఒక పనిని చేస్తున్నప్పుడల్లా అనే పదాన్ని తెలియజేయడానికే వెనెవర్ అనే పదాన్ని వాడడం జరుగుతుంది. ఇది కూడా కామా రూల్ అండి. వెనెవర్ అనే క్లాజ్ మనం ఈ పదాన్ని ముందు తీసుకున్నప్పుడు ఇక్కడ కామా అనేది వాడాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇందులో చూడండి వెనెవర్ అని మనం మిడిల్లో తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కామాని వాడడం జరుగుతుంది. యాజ్ సూన్ యాజ్ అండి. యాజ్ సూన్ యాజ్ అని అంటే మనం అప్పుడప్పుడు ఉంటుంటే ఏదైనా ఒక పనిని చేయగానే, అంటే రాగానే, తినగానే, మాట్లాడగానే అంటుంటావు కదండి. నువ్వు వెళ్ళగానే అతన్ని కలువు, నువ్వు రాగానే అతన్ని కలువు, నువ్వు చేయగానే అక్కడికి వెళ్ళు అని అంటుంటామండి. ఇలా ఏదైనా ఒక పనిని చేయగానే, రాగానే, మాట్లాడగానే, తినగానే అటువంటి పదాలను తెలియజేయడానికే యాజ్ సూన్ యాజ్ అనే పదాన్ని వాడడం జరుగుతుంది. యాజ్ సూన్ యాజ్ యు కమ్ హోమ్ యు కెన్ కాల్ టు మీ. మీరు ఇంటికి రాగానే మీరు నాకు కాల్ చేయండి. యాజ్ సూన్ యాజ్ ఐ కేమ్ టు ఆఫీస్ ఐ మెట్ మునిరాజ్. నేను ఆఫీస్కి రాగానే నేను మునిరాజును కలిశాను. యాజ్ సూన్ యాజ్ హీ హ్యాస్ హ్యాడ్ హిస్ డిన్నర్ హీ స్లెప్ట్. అతడు తన రాత్రి భోజనం తినగానే పడుకున్నాడు. ఐ టాక్డ్ టు హిమ్ యాజ్ సూన్ యాజ్ హీ కేమ్. అతడు రాగానే నేను అతనితో మాట్లాడాను. ఇలాంటి ఇక్కడ కూడా కామా రూల్ అండి. సేమ్ ఇక్కడ యాజ్ సూన్ యాజ్ ముందుగా తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కామా, ఇక్కడ మనం యాజ్ సూన్ యాజ్ ని మిడిల్లో తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కామా లేదు. ఓకే, ఇలా ఏదైనా ఒక పనిని చేయగానే అనే అటువంటి పదాన్ని తెలియజేయడానికే యాజ్ సూన్ యాజ్ అనే పదాన్ని వాడడం జరుగుతుంది. ఓకే, ఇక చూసినట్లయితే ఇఫ్ నాట్ అండి. ఇఫ్ నాట్ అంటే కాకపోతే అంటే ఏదైనా ఒక పనిని చేయకపోతే అని అర్థం అండి. ఏదైనా ఒక పనిని చేయకపోతే అనేటువంటి పదాన్ని తెలియజేయడానికే ఇఫ్ నాట్ అనే పదాన్ని వాడడం జరుగుతుంది. ఓకే, ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇఫ్ యూ డు నాట్ స్టడీ వెల్ యు కెన్ నాట్ గెట్ గుడ్ మార్క్స్. నువ్వు బాగా చదవకపోతే నువ్వు మంచి మార్కులు పొందలేవు. ఇఫ్ షీ డస్ నాట్ గో దేర్ షీ కెన్ నాట్ మీట్ హిమ్. ఆమె అక్కడికి పోతే తప్ప ఆమె అతన్ని కలవలేదు. ఇక్కడ చూడండి తప్ప ఉంది, ఇక్కడ చదవకపోతే. ఇక్కడ చూడండి నువ్వు బాగా చదవకపోతే, ఆమె అక్కడికి పోతే తప్ప. అంటే రెండిట్లో తేడా ఏమి లేదండి, భేదం ఏమి లేదు. పదం చెప్పడానికి భేదం, కానీ మీనింగ్ అనేది అర్థం అనేది ఒకటే అండి. ఎందుకంటే ఇక్కడ ఆమె అక్కడికి పోకపోతే లేదా వెళ్ళకపోతే అనే అటువంటి పదానికి బదులుగా మనం ఇక్కడ తప్ప అని వాడడం. అక్కడికి పోతే తప్ప అని చెప్పడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, కాబట్టి కన్ఫ్యూజ్ ఏం లేదు. ఇక్కడ మీకు సులువుగా అర్థం అవ్వాలంటే ఆమె అక్కడికి వెళ్ళకపోతే అని అర్థం చేసుకోవాలి. ఓకే, ఇఫ్ హీ కమ్స్ హియర్ ఐ విల్ టాక్ టు హిమ్. అతడు ఇక్కడికి వస్తే నేను అతనితో మాట్లాడతాను. ఇఫ్ ఐ డు నాట్ మీట్ హర్ ఐ కెన్ నాట్ టాక్ టు హర్. నేను ఆమెను కలవకపోయినట్లయితే నేను ఆమెతో మాట్లాడలేను. ఇక్కడ కూడా సేమ్ అండి, కామా రూల్ అంతే అండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇఫ్ అనే పదాన్ని మనం ముందుగా తీసుకున్నట్లయితే తప్పకుండా కామా అనేది మనం వేరే పదాన్ని కనెక్ట్ చేసే ముందు, వేరే క్లాజ్ని కనెక్ట్ చేసే ముందు కామా అనేది వాడాల్సి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇదే ఏదైనా ఒక పనిని చేయకపోతే అనే అటువంటి పదాన్ని తెలియజేయడానికే ఇఫ్ నాట్ని వాడడం జరుగుతుంది.
ఇక చూసినట్లయితే అన్లెస్ అండి, అంటే ఇఫ్ నాట్కి అన్లెస్కి ఎటువంటి తేడా కూడా లేదండి. పదం వేరు కానీ అర్థం మాత్రం ఒకటే అండి. ఇఫ్ నాట్ అన్లెస్ ఈ రెండు పదాలు చెప్పడానికి వేరేనా, అర్థం మాత్రం ఒకటే అండి. ఓకే, అన్లెస్ అంటే తప్ప లేదా కాకపోతే. ఓకే బస్, అంటే మనం అప్పుడప్పుడు మీరు అక్కడికి వెళ్తే తప్ప అతన్ని కలవలేరు, మీరు ఈ పని చేస్తే తప్ప మీరు మంచి మార్కులు పొందలేరు అని అంటుంటారు. లేదా మీరు ఈ పని చేయకపోతే మీరు మంచి మార్కులు పొందలేరు, మీరు అక్కడికి వెళ్ళకపోతే మీరు అతన్ని కలవలేరు, ఇలా. ఓకేనా. అన్లెస్ యూ స్టడీ వెల్ యూ కెన్ నాట్ గెట్ గుడ్ మార్క్స్. నువ్వు బాగా చదివితే తప్ప నువ్వు మంచి మార్కులు పొందలేవు. అన్లెస్ యూ స్టాప్ స్మోకింగ్ యూ విల్ బికమ్ యాజ్ అన్ ఇల్. ఏమన్నాడు? అన్లెస్ యూ స్టాప్ స్మోకింగ్ యూ విల్ బికమ్ యాజ్ అన్ ఇల్. మీరు పొగ త్రాగడం ఆపకపోతే మీరు ఒక రోగిగా మారుతారు. అన్లెస్ యూ స్పీక్ ఇంగ్లీష్ యూ కెన్ నాట్ లెర్న్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్ మాట్లాడకపోతే మీరు ఇంగ్లీష్ మాట్లాడలేరు, అంటే నేర్చుకోలేరు. సారీ అండి, ఇక్కడ యూ కెన్ నాట్ లెర్న్ ఇంగ్లీష్ అంటే మాట్లాడలేరు అని ఇచ్చాను, కానీ ఇక్కడ అర్థం ఏంటంటే మీరు ఇంగ్లీష్ నేర్చుకోలేరు అని అర్థం రావడం జరుగుతుంది. అన్లెస్ యూ ప్రిపేర్ వెల్ యూ కెన్ నాట్ గెట్ ఏ జాబ్. నువ్వు బాగా ప్రిపేర్ అవ్వకపోతే నువ్వు ఉద్యోగం సాధించలేవు. ఇలాంటి ఏదైనా ఒక పదాన్ని చేయకపోతే, మాట్లాడకపోతే, వెళ్ళకపోతే అనే అటువంటి పదాలను తెలియజేయడానికి అన్లెస్ అనే పదాన్ని వాడడం జరుగుతుంది.